పౌలు అపోస్తలు, దేవా నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడేను, ముళ్ళు తీసేయము అని ప్రభువుని ఆయన వేడుకొనగా, అప్పుడు ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు చాలును. ఆయన నా కృప నీకు చాలును అంటే ఆ కృపలో ఉన్న శక్తిని మనం ధ్యానం చేయాలి. మోషే కూడా ఒకసారి దేవుడి యొక్క కృప కావాలి, కటాక్షము కావాలి అన్నాడు. ఎందుకంటే ఈ లోకములో మూర్ఘమైన ఒక ఫరోని, మూర్ఘమైన ఒక రాజుని వాళ్ళు జయించాలంటే ఆయన నేర్చుకున్న సకల విద్యలు కాదు, దేవుని యొక్క కృపలు కావాలి. మనం అడగాలి. భయంకరమైన పాపం నిండిపోయిన లోకములో మనకు, మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. జ్ఞానం కాదండి, డబ్బు కాదండి, వస్తువులు కాదండి, బలము కాదండి, మీ శక్తి కాదండి, హోదా కాదండి. దేవా నీ కృప ఉంటే చాలు, మా పిల్లలు భద్రముగా ఉన్నారు.